హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. మన సినిమాల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. పోలీసులు, తోపులు, తురుంకానులు అసలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి నిలువెత్తు నిదర్శనాలని అసలు ఏదో కష్టం వస్తే పోలీస్ స్టేషన్‌కెళ్తే మనకంతా మంచే జరుగుతుందని ఇలా చాలా చాలా కథలు, కమామిషులు మనం వింటూనే ఉంటాం. కానీ ఇది రియాలిటీలో వాస్తవమా అంటే పల్నాడు చరిత్ర గనక మనం చూసుకున్నట్లయితే కొన్ని దశాబ్దాలుగా పల్నాడుకంటూ పౌరుషాలగడ్డ పల్నాడు అంటూ ఒక పేరుంది. అక్కడ చాలామంది వారి వారి జీవితాల్ని పౌరుషాలతో నడుపుతూ ఉంటారు. మాట పడరు. అన్నిటికన్నా మించి కొద్దిగా ధైర్యవంతులు. అటువంటి పల్నాడులోనే భ్రష్టు పట్టిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే అటువంటి పల్నాడులో కేసులు రావడం చాలా తక్కువ. ఒకవేళ కేసులొచ్చినా గూడా అయి మర్డర్ కేసులు అటువంటి పెద్ద పెద్ద కేసులు ఉంటా ఉంటాయి. అయితే ఈ పల్నాడులో ఉన్న పోలీసులే ఈ ఎవరైతే దొంగలున్నారో వాళ్ళకన్నా పెద్ద దొంగలు అనే విషయం ఈ గత వారం, 10 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఒక కేసు గనుక మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న మాచర్‌లో ఒక సీఐ మనోడిని ఆళ్ళంతా 'గబ్బర్ సింగ్' అంటా ఉంటారు. నేను గూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడికెళ్ళినప్పుడు ఈ 'గబ్బర్ సింగే' చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ కూడా 100 మీటర్ల దూరంలో ఎవ్వడు రాకుండా లాఠీలు పట్టుకొని పోలీసులు డిప్లాయ్ చేసి వచ్చిన చిన్న చిన్న రిపోర్టర్‌లను కూడా ప్రశ్నిస్తూ ఈయనే పెద్ద సుప్రీం అన్నట్టు, ఈయనే పెద్ద స్ట్రిక్ట్ అన్నట్టు వచ్చిన కొంతమందిని కర్రలు తీసుకొని, లాఠీలు తీసుకొని వెంటబడి కొడుతూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నేనేరా అన్నట్టుగా నాటకాలేయటం నేను దగ్గర నుంచి చూశాను. చివరికి ఏంటి ఇలా ఉన్నాడు? ఏంటి ఇలా ఉన్నాడంటే నేను అటు తిరిగి, ఇటు తిరిగి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లో మా టీముంటే అని మమ్మల్ని చూసి "పైకెళ్ళావు కదా!" అంటూ ఒక సైగ చేయడం కూడా మేము గమనించాం. ఇంత తోపు తురుంకాను కదా! ఈడు 'గబ్బర్ సింగ్' అంటా ఉంటారు. ఏంటి అమ్మ ఎంత సిన్సియరో అని మేము అనుకున్నాం. లోకల్‌గా అడిగినా గూడా వాడు మాట ఇనడన్నా, అంతే అన్నా ఏమన్నా మాట్లాడితే విచ్చలవిడిగా కేసులు పెడతాడన్నా అన్నా గూడా, సర్లే ఏమైంది మనం హైదరాబాద్ నుంచెళ్ళాం. ఏదైతే ఏంటి మంచిగా న్యూస్ కవర్ చేసుకొనొచ్చాం. 'గబ్బర్ సింగ్' అయితే ఏంటి, 'రబ్బర్ సింగ్' అయితే ఏంటి బొక్క అనుకోని మేము గూడా అనుకున్నాం. కానీ చివరికేమైంది, నిన్న గనక మనం చూసుకున్నట్లయితే ఒక మా అమ్మాయి ప్రేమించిన వ్యక్తి పారిపోతే, ఈయన సీఐ వెంకటరమణ ఈయన్నే 'గబ్బర్ సింగ్' అంటా ఉంటారు. పెద్ద తోపు తురుంకంలాగా అప్పట్లో చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అది మీ అందరికీ నేను గతంలో కొన్ని వీడియోస్ కూడా చెప్పాను. అయితే మనోడు ఎంత దిగజారిపోయినటువంటి పనికిమాలినోడంటే, ఒక మహిళ చిన్న పిల్ల ప్రాణం తీయటానికి మనోడే కారణమయ్యాడు. డబ్బులు తీసుకొని సిగ్గు లేకుండా, నీతి నిజాయితీ లేకుండా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను, సిన్సియర్‌గా పనిచేయాలని కనీస జ్ఞానము, సెన్స్ లేకుండా ఒక వ్యక్తితో తను మేజర్ అయ్యి ఉండి వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకొచ్చి చంపేస్తే చంపుకో నాకింత డబ్బులివ్వు అని బేరం మాట్లాడుకున్నట్టుగా అక్కడ వార్తలనమాట. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మాచర్ల పరువు హత్య కేసులో కీలకంగా విషయాలు వెలుగులోకొచ్చాయి. అందుట్లో బాధితురాలు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బలవంతంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. ఈ సో కాల్డ్ 'గబ్బర్ సింగ్' అని చెప్పుకునే 'రబ్బర్ సింగు' అంతకన్నా దిగజారిన బ్రతుకు కలిగినటువంటి వేస్ట్ గాడనమాట ఈడు. ఈ సీఐ ఆ అమ్మాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తే, ఆ తండ్రి ఇంకా ఆళ్ళ మేనమామ కలిసి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. ముందే తెలుసు ఆ అమ్మాయిని చంపేస్తాడని ఎస్ఐకి కూడా. అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని ఆ కేసు రాకుండా ఆ అమ్మాయిని కేవలం పరువు హత్యగా దాన్ని చిత్రీకరించకుండా ఆత్మహత్య అన్నట్టుగా రిపోర్ట్ రాసాడు. అంటే ఇటువంటి పనికిమాలిన దగులుబాజీ దరిద్రపు ఎదవలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటారంటే అక్కడక్కడ ఉంటారు. అక్కడక్కడున్న ఈ దగులుబాజీ ఏదో 'గబ్బర్ సింగ్', 'రబ్బర్ సింగ్' అని ఏదో సినిమా పేర్లు పెట్టుకొని తిరిగితే సరిపోదు. దానికి తగ్గట్టుగా క్యారెక్టర్ కూడా ఉండాలని తెలియదు. చివరికి పోస్ట్‌మార్టంలో ఏం తేలింది? పోస్ట్‌మార్టంలో తేలిన విషయం గనుక మీరు చూసినట్లయితే ఇది పరువు హత్య కాదు. కావాలని హత్య చేశారు అని తేలింది. ఆ తర్వాత తల్లిదండ్రుల్ని ఈ మాచర్ల టౌన్ సీఐ దాన్ని కేసు మార్చి రాయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, ఆ అమ్మాయిని కావాలని తీసుకొచ్చి పట్టుకొచ్చి వాళ్ళకివ్వటం ఇయన్నీ జరిగిన తర్వాత, ఆ చాముండేశ్వరి అని ఎవరైతే మహిళ ఉందో చనిపోయిందో, ఆ అమ్మాయి పైన గతంలో 2, 3 కేసులు పెట్టారు.
ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొనెళ్ళింది ఆ పిల్ల. కాబట్టి పట్టుకోవాలని పోలీసులకు చెప్పడం. ఈడదంతా కేసు రాసి ఆ అమ్మాయిని పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వటం. ఆ తల్లిదండ్రులేమో పరువు హత్య అంటూ పరువు పోయిందని ఆ అమ్మాయి పైన దాడి చేసి చంపేయటం. చివరికి ఆ కేసుని ఆత్మహత్యగా చిత్రీకరించి రాయడం కోసం ఇంకో కొద్ది అమౌంట్ తీసుకోవటం. ఇలా దిగజారి బ్రతుకుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తీసుకొచ్చాడు సో కాల్డ్ 'గబ్బర్ సింగ్', 'రబ్బర్ సింగ్' అనే ఈ సీఐ. సో, మేనల్లుడు సీను, వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చంపేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని ఎవడైనా నమ్మగలుగుతాడా? మాచర్లలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకసారి గమనించండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 20 సంవత్సరాలుగా అక్కడ పరిపాలన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు గూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడెందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంకలో ఉందని ధైర్యం, ఆ తాలూకా నాయకత్వం వీళ్ళకి అండగా నిలుస్తారనే ధైర్యంతోటి ఇటువంటి పిచ్చి, పిచ్చి పనులు మొత్తం చేస్తూ లా అండ్ ఆర్డర్ న్యాయ వ్యవస్థల్ని తలదించుకునేలాగా చేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఇంకొక భయంకరమైన న్యూస్ కూడా మనం చూసాం మాచర్ల నుంచి ఎస్ఐ ఏం చేశాడు? ఏకాంతంగా ఉన్నటువంటి లవర్స్ దగ్గరికి వెళ్లి, వాళ్ళ వీడియోలు చిత్రీకరించి, మీరు గనక వచ్చి నాతో పడుకోకపోతే, ఆ వీడియోలని నేను పబ్లిక్‌గా పెడతానని చెప్పి, ఆయన కూతురు కలిసి, ఇద్దరు కలిసి వాళ్ళ వీడియోలు రికార్డ్ చేసి, వాటిని వాళ్ళకి చూపిచ్చి, కుటుంబ సభ్యులకు చూపిస్తామని చెప్పి, డబ్బులు గుంజడంతో పాటు, వా ఎవరైతే మహిళలు ఇటువంటి విషయాల్లో ఇరుక్కున్నారో వాళ్ళని పిలిచి, పక్కలోకి రావాలి, లేపోతంటే తొక్క తీస్తా అని చెప్పడం కూడా మనం గమనించాం. సరే, ఇయన్నీ పక్కన పెడితే, ఇటువంటి దరిద్రులంతా మాచర్లలోనే ఉన్నారంటే, ఇంకా పల్నాడులో ఇంకో దరిద్రుడు కూడా తయారయ్యాడు. వాడి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇటువంటి దరిద్రులు నిజంగా చెప్పాలంటే, మనం చెప్పుతో కొట్టొచ్చు ఈళ్ళందరిని. చెప్పుతో పిచ్చ పిచ్చ కొట్టుడు కావచ్చు. కొట్టొచ్చు. వీళ్ళ పోలీసులు అని మొహం మీద కూడా ఉమ్మేయొచ్చనమాట. అటువంటి దరిద్రులు ఇక్కడ అమరావతి, పల్నాడు జిల్లాలో క్రిమినల్‌గా మారిపోతున్న పోలీసులు. అమరావతి, పల్నాడు ప్రాంతంలో క్రిమినల్‌గా మారిపోతున్న పోలీసులు. మనం గతంలో కూడా చూసాం. మొన్న బైపోల్‌లో ఒక డీజీపీ రేంజ్, డీఐజీ రేంజ్ ఆఫీసర్ కాల్చి పడేస్తా నా కొడకల్లారా అన్నాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా డీఐజీ, డీజీపీయో కాల్చి పడేస్తా నా కొడకల్లారా. హ్మ్. చూద్దాం అంటూ మనం గతంలో గమనించాం. అయితే చిలకలూరిపేట వద్ద 2 రోజుల క్రితం జరిగిన ఒక లాయర్ మర్డర్ కేసిది. ఈ లాయర్ మర్డర్ కేసు ఎందుకు జరిగిందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందుట్లో పోలీసులు ఎందుకున్నారంటే, తాగి జరిగిన గొడవల్లో అలా చంపుకున్నారనేది అప్పట్లో మనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్. కానీ అది తాగి జరిగింది కాదు, కావాలని చేసిందనేది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఎలా ఉంటదంటే, ఏ పోలీస్ స్టేషన్‌లో అయితే వీళ్ళు 'గబ్బర్ సింగ్' అని సీఐ అమ్మాయిల్ని లవర్స్‌ని ప్రత్యేకంగా వీడియోలు తీసి వాళ్ళని పండుకోబెట్టి అర్ధనగ్నంగా వాడు కనిపించాడు చూడు ఎస్ఐ గాడు, ఏఎస్ఐ గాడు అటువంటి దరిద్రులు మొత్తాన్ని మళ్ళీ పోలీసులే పట్టుకుంటారు. మళ్ళీ వీళ్ళే కేసేస్తారంటే అర్థం చేసుకుంటే వీళ్ళ బతుకులు ఎంత దరిద్రమైన బతుకులో, ఎంత దిగజారిన బ్రతుకులో. అయితే లారీ భార్యతో పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు కానిస్టేబుల్ వెంకట కోటయ్య. ఎస్పీ కార్యాలయంలో ఆవిడ పనిచేస్తుంది, ఈడు పనిచేస్తున్నాడు. ఊరకుండొచ్చు గదా! లేదు. ఇల్లీగల్ రిలేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయింది. ఇది తెలిసినటువంటి భర్త ఏం చేస్తాడు లాయరు రోజు తిడుతున్నాడు, కొడుతున్నాడు, అరుస్తూ ఉన్నాడనేది ఆ అమ్మాయి చెప్పింది. మనిద్దరి గురించి తెలిసిపోయింది. మా నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు అని ఆ అమ్మాయి చెప్పింది. అయితే నిన్ను కొడతాడా? హ్మ్. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి. నువ్వు నా అక్రమ సంబంధానివి. నిన్ను కొడతాడా అని పాపం ఈ కానిస్టేబుల్ గాడికి కింద నుంచి పైదాకా కాలింది వెంకటయ్యకి. అయితే వెంటనే వాడిని లేపేస్తా చూడు వీరత్వాలు. నేను పోలీసుని లేపేస్తా చూడు. లాయర్ భార్య అదే విధంగా ఈ పోలీసోడి భార్య ఇద్దరు కూడా అక్క చెల్లెల కూతుర్లు. అంటే అక్కా చెల్లెలు ఉంటారు. వాళ్ళ కూతుర్లు పెద్ద కూతురు, పెద్ద అక్క కూతురేమో ఒక అమ్మాయి అయితే, చెల్లెల కూతురు ఒక అమ్మాయి. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు వీళ్ళందరూ. అయినా కూడా వీళ్ళ ఇల్లీగల్ రిలేషన్ అలా కంటిన్యూ చేస్తూ లాయర్ భర్తని చంపేయించడానికి కుట్ర చేశారు. లాయర్ అడ్డు పూర్తిగా తొలగించుకొని, ఇద్దరు పెళ్ళాలు ముద్దుల పోలీసులాగా ముందుకు వెళ్ళాలని దీనికి సహకరించడం కోసం మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావు వీడిని కూడా ఉసిగలిపడి ఇద్దరు మద్యం తాగి ఆ కొండారెడ్డి శ్రీనివాస్ గాడికి 5,00,000 లంచంగా ఇచ్చి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ లాయర్‌ని పాపం దారుణంగా
చంపేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ పైన కొద్దిగైనా మనం నమ్మకం పెట్టుకోవచ్చా అంటే, ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులు నమ్మటం ప్రజలు ఎప్పుడో మానేశారు. అందుకే కేసులు గూడా తగ్గుముఖం పడుతున్నాయి. బలహీనులు, మాట్లాడలేని వాళ్ళనైతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా వ్యక్తుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. లేదంటే చిన్న చిన్న వాళ్ళు గంజాయి కేసు అది ఇది అని చెప్పి తెనాలిలో నడి రోడ్డు మీద కొట్టారు. అదే వాళ్ళ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ ఆయనకైతే డైరెక్ట్‌గా డ్రగ్స్‌తో పాజిటివ్ వచ్చినా ఆయన మాత్రం ఫస్ట్ రోజే బెయిల్ ఇచ్చి పంపించిన ఘనత మంది. ఇటువంటి సోది పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉందా అనేది వస్తున్నటువంటి వార్తలు. అందరిని అనాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా సిన్సియర్‌గా, చాలా ధైర్యంగా ప్రజల పక్షాన ఆలోచించి ఎందుకులేరా మనోళ్ళు, ఎందుకులే కేసులమ్మా అని చెప్పే పోలీసులు కూడా ఉంటారు నాకు తెలిసి వాళ్ళు. అమ్మ ఎందుకమ్మా కేసులు పెట్టుకొని దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి లాయర్‌లకు డబ్బులు కట్టాలి. మీ వల్ల మీకు మనశ్శాంతి ఉండదని చెప్పే మంచి పోలీసులు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఇలా సొంత కుటుంబంలో వాళ్ళనే అడ్డం వస్తున్నాడని అక్రమ సంబంధాలకు చంపుకునే పోలీస్ ఆఫీసర్‌ని, డబ్బులు తీసుకొని పిల్లని చంపేసుకో, ఏమైనా చేసుకో, ఆత్మహత్యగా రాస్తా అని చెప్పే 'గబ్బర్ సింగ్' శ్రీనివాస్ లాంటి ఎదవల్ని, అదే విధంగా నువ్వు లవర్‌తో తిరుగుతున్నావా? అయితే నీ పడుకునే వీడియో నా దగ్గరుంది. నువ్వు గూడా వచ్చి నా దగ్గర పడుకో లేకపోతే ఎంతో కొంత నాకు డబ్బులు ఇవ్వని చెప్పే పరమ బోకుగాళ్ళని ఈ పోలీసులే అరెస్ట్ చేస్తున్నారు. అది హైలైట్. ఈ పోలీసులు అరెస్ట్ చేసి, ఈ పోలీసులే జైల్‌లో పెట్టి, ఈ పోలీసులే మక్కలు ఎరక్కొట్టాలి. ఆ! ఆమె తండ్రి మేనబావ హత్య కేసులో గురువారం వీళ్ళని ఆహ్, ఈ మాచర్ల రూరల్ సీఐని గూడా ఇలాగే అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. అదే విధంగా ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇలా వరసగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసుల దౌర్జన్యాలు, దారుణాలు బయటకొస్తున్నాయి. దీనిపైన హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే గతంలో ఒక మహిళ ఆవిడ కూడా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని జాబ్ తెచ్చుకొని రోడ్డు మీద పిల్లోడిని ఎత్తుకొని ట్రాఫిక్ కంట్రోల్ చేసి అసలు డ్యూటీయే లేదంట ఆవిడకి. ఆవిడ ట్రాఫిక్ కంట్రోల్ చేసి దాన్ని వైరల్ చేస్తే ఇంటికి పిలిచి పట్టుబట్టలు పెట్టి పంపించినటువంటి మహా గొప్ప తెలివిగలనటువంటి హోమ్ మినిస్టర్ అమ్మగారు, మా అనితమ్మ గారు ఈ విషయాలపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి ఆలోచించి చెప్పాలి. అర్థమవుతుందా? మేడం గారు, మీ అండర్‌లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పరమ బోకు, దగుల్బాజీగాళ్ళున్నారు. ఏం చేద్దాం చెప్పండి? అర్థమవుతుంది గదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే ఆలోచించండి. మీకు అందమైన ఆడపిల్లలు గాని, భార్య కానీ ఉంటే దయచేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళకండి. పోలీసోడికి ఒక 100 కిలోమీటర్ల దూరంగా ఉంచటం చాలా ఉత్తమం. లేదంటే ఈళ్ళు మరీ బరి తెగించి పరమ బోకుగాల్లా తయారవుతున్నారు కొంతమంది. వాళ్ళ నుంచి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలంటే చాలా కష్టం. దయచేసి సంయమనంగా ఉండి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి దూరంగా ఉండండి. ఏదన్నా అయితే సెటిల్‌మెంట్ చేసుకొని మీరు సర్దుకొని బ్రతకమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.